మనం ఏదైనా చిన్న విజయం సాధిస్తే చాలు భుజాలు చరుచుకుంటాం. నాకన్నా గొప్పవాడు లేడు, చేసిందంతా నేనే అని తెగ గర్వంగా ఫీల్ అవుతాం. కానీ మన కృషితో పాటు వెనకాతల ఒక దైవశక్తి మనని నడిపిస్తుందనే విషయాన్ని మనం మర్చిపోతాం. అంతా మన యొక్క ప్రయత్నం లక్ష్యమే అయితే కొన్ని ఉదాహరణలు చెప్తాను. అప్పటి వరకు ఒక హీరో మంచి ఫామ్లో ఉంటాడు, డబుల్ హ్యాట్రిక్, త్రిబుల్ హ్యాట్రిక్ విజయాల్ని సాధిస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారిగా ఫామ్లోంచి డౌన్ అయిపోతాడు. ఇంకా తర్వాత ఆయనకి హిట్లు ఉండవు. అంతా తన స్వయం కృషి అయితే తర్వాత కూడా తను చేసిన కృషికి అదే రిజల్ట్ రావాలి కదా, కానీ రాదు. అలాగే ఒక క్రికెటర్, ఒక పొలిటీషియన్ అంతవరకు ఫామ్లో ఒక వెలుగిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లైమ్లైట్లోంచి కింద పడి డార్క్లోకి వెళ్ళిపోతారు. దీని అర్థం ఏంటంటే మానవ ప్రయత్నంతో పాటు వెనకాతల ఒక దివ్యశక్తి మనల్ని నడిపిస్తోంది అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి మహాభారతంలోంచి ఒక కథ చెప్తాను. మహాభారతంలో అందరికీ గుర్తు వచ్చే గొప్ప యోధుడు అర్జునుడు. తన జీవితకాలంలో ఓటమి తెలియని ఒక మహాయోధుడు. స్వయంగా శివుణ్ణి మెప్పించి పాశుపత అస్త్రాన్ని గెలుచుకున్న మహాభక్తుడు యోధుడు. మహాభారత యుద్ధంలో గొప్ప గొప్ప వాళ్ళైన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి వాళ్ళని సంహరించాడు. తన బాణాలతో లక్షలాది మందిని సంహరించాడు. అలాంటి అర్జునుడికి కూడా దైవబలం దూరమైతే ఎందుకు పనికిరాడని చెప్పడానికి చిన్న ఉదాహరణ. మహాభారత యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణుని అవతారం సమాప్తమైంది. శ్రీకృష్ణ నిర్యాణం అయింది. తర్వాత మనకి గోకులంలో చాలా గొడవలు జరిగాయి. ఈ యాదవ కులంలో చాలామంది తమలో తామే కొట్టుకుని చనిపోయారు. అక్కడ మిగిలింది కేవలం స్త్రీలు. ఆ విషయం అర్జునుడికి తెలుస్తుంది. వారిని రక్షించడానికి స్వయంగా వెళ్తాడు. ఆ యాదవ కులంలో స్త్రీలను అలాగే తన భార్యలను వెంట తీసుకుని హస్తినాపురానికి వస్తున్న సమయంలో దారి దొంగలు దాడి చేస్తారు. అయితే కృష్ణుడు తనతో పాటు లేడు. అందువల్ల అర్జునుడి బలం అసలు పనిచేయదు. తన గాంధీవంతో వారిని ఎదుర్కోవడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ గాంధీవం పనిచేయదు. తన మంత్రాలు ఏమీ పనిచేయవు. అలాగే ఎన్ని బాణాలు వేసి వాళ్ళని సంహరిద్దామన్నా ఏమీ చేయలేకపోతాడు. ఆఖరికి ఆ దారి దొంగల చేతిలోనే ఓడిపోతాడు. కొంతమంది స్త్రీలను వాళ్ళు అపహరించి తీసుకెళ్తున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితికి లోనవుతాడు. ఇది దైవ అనుగ్రహం మనతో లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నము వృధా అవుతుందని చెప్పడానికి ఉదాహరణ. దాన్ని చాలామంది దైవాన్ని నమ్మని వాళ్ళు కూడా టైంని నమ్ముతారు, కాలాన్ని నమ్ముతారు. కాలం అంటే సాక్షాత్తు దైవమే. కాలం దైవ స్వరూపం. అందుకే మనం బ్యాడ్ టైం, గుడ్ టైం అంటాం. అందుకే అందరూ దైవం మీద నమ్మకాన్ని పెట్టుకోండి.